అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ 10 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ గురుభ్యో నమః. 11వ రోజు. భరతుని లేపి హృదయాన్ని హత్తుకున్నాడు శ్రీరామచంద్రుడు. భగవంతునికి భక్తునితో సమాగమనం జరిగింది. ఇరువురి కళ్ళ నుంచి వస్తున్నాయి అసలు ధారలట. శ్రీరాముని యొక్క కంటి నుంచి వచ్చినటువంటి ఆ కన్నీటి ధార భరతుని యొక్క శిరస్సును పూర్తిగా తడిపేసింది. ఈ ఇద్దరి యొక్క ఆ యొక్క సమాగమనాన్ని చూసినటువంటి ఆ పరిజనులు కావచ్చు, వాళ్ళ ధన్యులు. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పశుపక్షులు కూడా ధన్యజీవులట. ఆ చెట్లు లతలు అవన్నీ కూడా ధన్యమైపోయినాయి. చివరికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కూడా ధన్యరాశులే. అటువంటి భరతరాముల సమాగమనానికి సాగినటువంటి సమాగమనం ఇక్కడ కనబడదు కాబట్టి దాన్ని వర్ణించడం సాక్షాత్తు సరస్వతీదేవికి కూడా సాధ్యం కాదని చెప్పి మహర్షి చెప్తున్నాడు. అది నిజానికి వాళ్ళ యొక్క కలయిక అతులనీయం, అనుపమానం. ఉద్వేగం పూర్తిగా నిమ్మళించిన తర్వాత శ్రీరాముడు తన చేతులతో ఏం చేశాడంటే భరతుని పట్టుకొని నెమ్మదిగా తన కుటీరంలోకి తీసుకొని వచ్చాడు. అక్కడ ఆసనం మీద కూర్చుండబెట్టి, నాయన మన తండ్రి గారు కుశలంగా ఉన్నాడని ప్రశ్న వేశాడు. అప్పుడు చెప్పాడు భరతుడు, మన తండ్రి గారు స్వర్గస్థులయ్యి చాలా రోజులయ్యింది అని చెప్పేటువంటి దుఃఖభారంతో. వెంబడే రాముడు, మేరు గంభీరుడైన రాముడు కూడా తండ్రి మరణవార్త విని తట్టుకోలేకపోయాడట. బాగా దుఃఖించాడు. చివరికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలిసి, ఋషులు మునులందరూ కూడా ఓదార్చిన తర్వాత తండ్రి గారికి పిండ ప్రదానం చేయమని చెప్పేసి కోరితే, ఆ పిండ ప్రదానం దగ్గర ఉన్నటువంటి మందాకిని నది దగ్గరికి వెళ్ళి ఋషులతో సహా ఆ రాజకుటుంబీకులందరూ కూడా కలిసి సమావేశమైందట. అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాన్ని రాముడు శ్రద్ధాభక్తులతో శాస్త్రయుక్తంగా పిండ ప్రదానం చేశాడు. శ్రాద్ధకర్మలనేటివి పూర్తయిన తర్వాత అందరూ కూడా చిత్రకూట పర్వతం మీదకి మళ్ళీ చేరుకున్నారు. భరతుడు శ్రీరామునితో అంటున్నాడు, అన్నా, నేను తమరిని అయోధ్యకు తీసుకుపోవడానికి వచ్చాను ఇక్కడికి. ఆ రాజ్యం మీది కాబట్టి మీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి. ఎవరైనా ఒకవేళ వనవాసంలో ఉండాల్సిన పరిస్థితి వస్తే మీ బదులు నేను ఇక్కడ ఉంటానన్నా, మీరు వచ్చి అయోధ్యను పరిపాలించని చెప్పేసి రాముణ్ణి కోరుకున్నాడు భరతుడు. దానికి రాముడు అనుకూలమైన సమాధానం ఇవ్వలేదు. మీరు నా మనవి అంగీకరించే వరకు నేను ఇక్కడే దర్భాసనం మీద కూర్చొని ఆహారం నీరు గ్రహించకుండా ఉంటానని చెప్పేసి భరతుడు ప్రతిజ్ఞ చేశాడు. చూడండి, ఈ రాజ్యం నాకొద్దని ఇద్దరు కూడా ఆ విధంగా త్యాగభావనతో ఇది కనబడేటువంటి సంస్కృతి కేవలం మన భారతీయ సంస్కృతిలో ఉంది, ఎక్కడ లేదు, మనకు బయట కనబడదు. కాబట్టి శ్రీరాముడు భరతునికి అన్ని విషయాలు నచ్చజెప్పిన తర్వాత తను పూర్తిగా తల్లికిచ్చిన మాట నిలబెట్టాలి కాబట్టి తను 14 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యవాసం పూర్తి చేస్తానని చెప్పేసి వచ్చిన తర్వాత రాజ్యం స్వీకరిస్తానని చెప్పడం వల్ల విధిలేని పరిస్థితి లోపల భరతుడు అనుకున్నాడు, మరి ఇక్కడ అన్నగారు మాట వినలేదు కాబట్టి అప్పుడు చుట్టుపక్కల ఋషులు అందరి యొక్క సలహా తీసుకొని తెచ్చినటువంటి బంగారు పాదుకలను రాము యొక్క పాదాలకు తొడిగి, అన్న కనీసం ఈ పాదుకల మీద నీ పాదస్పర్శ తాకించు. ఈ పాదుకలే నిన్నుగా భావించుకొని నేను 14 సంవత్సరాలు నేను పాదుకలను సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని నీ యొక్క ప్రతినిధిగా నేను ఉంటాను అని చెప్పి, రాజుగా కాదు నీ ప్రతినిధిగా ఉంటాను అని చెప్పేసి అన్నయ్య మరొక విషయం మర్చిపోవద్దు. 14 సంవత్సరాలు గడిచిన తర్వాత 15వ సంవత్సరం రోజు మొదటి రోజు సూర్యాస్తమయం లోపల నీవు అయోధ్యకు రాకపోయినట్లయితే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పేసి భరతుడు చెప్పడం జరిగింది. ఇది భరతుని యొక్క వ్యక్తిత్వం. కాబట్టి అలాంటి బంగారు పాదుకలు తల మీద పెట్టుకొని భరతుడు ముందు కదులుతున్నాడు. అన్నయ్య యొక్క అనుమతి తీసుకొని దీన్నే మనం అంటున్నాము పాదుకా పట్టాభిషేకం అనేటువంటి ఆలోచనతో మనం ఆలోచిస్తాం దీన్ని. కాబట్టి పాదుకలు రాజ్యాన్ని వెళ్తున్నాయి, ఇది భరతుని యొక్క ఆలోచన. అక్కడ సాక్షాత్తు రాముడే ఉన్నటువంటి భావన తీసుకొని. కాబట్టి మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఏది వచ్చినా ఏది జరిగినా సరే మనం ఒక్కసారి మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోనికి వెళ్ళి ఆ భగవంతుని చెప్పుకోవాలి. ఓ భగవాన్, నేను బయలుదేరుతున్నానయ్యా,
స్వామి ఇవాళ ఈ పని చేస్తున్నాను అని పూజా మందిరంలోనికి దేవునికి నివేదన చేయాలి. మనం చేయాల్సిన పని కూడా చెప్పి రావడం నేర్చుకోవాలి. దీనికి పెద్దగా అట్టహాసము పెద్దగా ఏం అక్కర్లేదు. మనస్సునందు శ్రద్ధ ఉండాలంటే శుద్ధి ఉండాలి. స్వామి నేను వెళుతున్నాను, నువ్వే కాపాడాలి అని చెప్పేసి మన భారమంతా స్వామికి వదిలేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా సరే మనం భగవంతునికి వశులమై ఉండాలని చెప్పి ఇక్కడ నేర్చుకోవాలి. భక్తి జ్ఞానం అనేది భక్తి నిజానికి అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం అనేది మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి పాదుకా పట్టాభిషేకం అనేది అంత గొప్పదైనది. అటువంటి పాదుకలను ఎంతో భక్తితో తలపైన పెట్టుకొని పోతున్నాడు భరతుడు అన్నమాట. కాబట్టి ఒక్కసారి ఈ విషయాన్ని గమనించినట్లయితే మనము మన భారాన్ని మనం ఎప్పుడు కూడా సంపూర్ణ విశ్వాసంతో భగవంతునికి అప్పచెప్పినట్టయితే సర్వం ఆయన్ని చూసుకుంటాడు. మన శరీర ఆరోగ్యం భగవంతుడే చూసుకుంటాడు. మనం మాత్రం భగవంతునికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి. భగవంతునికి చెందినటువంటి కథలు చెప్పుకుంటూ ఉండాలి. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతునికి చెప్పుకుంటూ ఉండాలి. మనల్ని ఆయనే రక్షించాలి. మనకు కష్టం వస్తే మనం పూర్వం చేసిన పాపాలు తీసేస్తున్నవాడు ఆయనే. ఆయన తప్ప మనకు మరొక రక్షకుడు లేడు అని భగవంతుని పట్ల పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ విధంగా నమ్మడమే పాదుకలను శిరస్సున పెట్టుకోవడం అంటే బుద్ధి యందు మనము పరమేశ్వరుని నిలుపుకోవాలి. ఇది మనం దీంట్లో ప్రధాన అర్థం. కాబట్టి మనకు అన్ని వేళలా కలిసి రావాలని మనకేం లేదు. మనం ఒకటి అనుకుంటే మరొకటి జరగవచ్చు. మనం మంచి జరుగుతుంది అనుకుంటే చెడు జరగవచ్చు. ఏది జరిగినా సరే అది భగవంతుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది ఉంటుంది. ఆ విధాత అన్ని విషయాలు నిర్ణయిస్తూ ఉంటాడు. కాబట్టి మనలను ఎప్పుడు ధన్యులను చేయాలో ఆయనకు తెలుసు. పంట పండకుండా కొయ్యకూడదు కదా. ఎప్పుడు పక్వానికి రావాలో ఆయనకు తెలుసు. అందుకే పెద్దలైన వారు ఏదైనా కష్టం వస్తే దాన్ని ఏమంటారంటే వాళ్ళు ఈశ్వర కృప అంటారట. ఈశ్వర కృప అని చెప్పేసి ఆ విధంగా అటువంటి పాదుకలను శిరస్సు మీద పెట్టుకొని మధ్యలో భరద్వాజ మహాముని యొక్క ఆజ్ఞ తీసుకొని ముని దగ్గర కూడా ఇదే విషయాన్ని చెప్పి మా అన్నగారికి ఈ విషయం చెప్పాను. నేను 14 సంవత్సరాల తర్వాత 15వ సంవత్సరం మొదటి రోజు సాయంత్రంలోగా రాకపోతే నేను అగ్నిలో ప్రవేశం అవుతాను అని చెప్పానని చెప్తూ ఆ విధంగా బయలుదేరి అయోధ్యకు వెళ్లకుండా అయోధ్యకు అందరినీ పంపించి అక్కడి నుంచి సింహాసనాన్ని అయోధ్య పక్కన నంది గ్రామానికి చేర్చుకొని ఆ నంది గ్రామంలో సింహాసనం మీద పాదుకలను పెట్టి 14 సంవత్సరాలు భరతుడు రాజ్య పరిపాలన చేశాడు. ఇది మనం గమనించాల్సింది. ఆ రాజ్య పరిపాలనలో అంతకు ముందు ఉన్న ధనాగారంలో ఎంత ధనం ఉందో అంతకి 10 రెట్ల ధనం ఆ 14 సంవత్సరాల్లో, అంటే అంత చక్కటి పరిపాలన అందించిన వ్యక్తి ఎవరు అంటే భరతుడు. అక్కడ రాముడు ఎలాంటి జీవనం గడుపుతున్నాడో కందమూలాలు తినుకుంటూ నరచీరలతో అదే వేషధారణతో అదే తిండి నియమాలతో ఇక్కడ ఉంటూ ఆయన అదే నియమ నిష్ఠలతో 14 సంవత్సరాలు ఒక సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేసి ప్రజలందరినీ కూడా సుఖంగా ఉంచినటువంటి రాముని యొక్క ఒక ప్రతినిధిగా ఉంటూ రాముని పేరుకు ఎటువంటి చెడు ఆలోచన వచ్చేటట్లు చేయకుండా రాముని పేరు నిలబెట్టడం కొరకు ఆ విధంగా తన జీవితాన్ని అర్పణ చేసినటువంటి తమ్ముడు ఎవరంటే భరతుడు. కాబట్టి అన్నయ్య అంటే రాముడు, తమ్ముడు అంటే భరతుడు. ఇది మనకు కనబడుతుంటుంది. తర్వాత రామచంద్రుడు అక్కడ చిత్రకూట పర్వతం మీద ఉంటే తన ఉనికి వల్ల మిగతా ముని ఆశ్రమాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి వెంబడే బయలుదేరి మధ్యలోపట అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళి అత్రి మహర్షి యొక్క భార్య మహాపతివ్రత అయినటువంటి అనసూయమ్మ తల్లి. కాబట్టి వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకొని అనసూయమ్మ తల్లి యొక్క పూర్తి ఆశీస్సులు సీతమ్మ కూడా తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ముందుకు వెళుతున్నప్పుడు అనసూయమ్మ అడిగిందట తన ఆశ్రమంలో సీతమ్మను, ఒక్కసారి అమ్మా సీత నీ యొక్క కళ్యాణ ఘట్టాన్ని చెప్పమ్మా అని చెప్పేసి. అప్పుడు సీత అన్నదట, సీతమ్మ జనక మహారాజు యజ్ఞానికని భూమిని దున్నుతూ ఉంటే నేను ఆయన నాగటి చాలుకు తగిలి పైకి లేచానట. నన్ను సీత అని పిలిచారు. సీత నీ కుమార్తెయే అని అశరీరవాణి పలికిందయ్యా. అమ్మా మా తండ్రి జనక మహారాజు చాలా కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు యుక్త వయసు వచ్చేసరికి శివధనస్సును పణంగా పెట్టి నన్ను వీర్యశుల్కగా ప్రకటించారు. వీర్యశుల్క అంటే దీని అర్థం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. శివధన్ భంగం జరగగానే నా తండ్రి వరమాల తీసుకుని వచ్చి నా చేతికి ఇచ్చాడు. నా చేతిని రాముని చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకది కలశం తెచ్చి చెయ్యి పెట్టబోతే అప్పుడు రాముడు అన్నాడు కదా, నేను క్షత్రియుడిని కనుక శివధనస్సును విరిచాను.
నువ్వు కన్యనిచ్చినంత మాత్రాన నీ కుమార్తెను భార్యగా స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగునో తగదో నా తండ్రి గారు నిర్ణయించాలి. దశరథ మహారాజు ఈమెను నా భార్యగా నిర్ణయిస్తే నేను ఈమెను స్వీకరిస్తాను అని చెప్పేసి రాముడు అన్నాడు. అటువంటి రాముడయ్యా, కాబట్టి మా నాన్నగారు దూతలను ఇచ్చి దశరథ మహారాజు కబురు చేశారు. దశరథ మహారాజు మా వృత్తాంతాన్ని అంతా కూడా విన్న తర్వాత మా వివాహానికి అంగీకరించగలడు. ఆ విధంగా తర్వాత మా కళ్యాణం జరిగి నేను రామయ్యకు భార్యను కాగలిగాను, అర్ధాంగిని కాగలిగాను అని చెప్పిందట. ఈ కథ విన్నటువంటి అనసూయమ్మ ఎంతగానో పొంగిపోయి వాళ్లకు అమ్మగారికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా ఆమె అక్కడ అమ్మవారు సీతమ్మ గారికి అప్పచెప్పిందట. ఆ విధంగా అవన్నీ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనసులో నిమనం చేసుకుంటూ వాళ్ళు సీతారామ లక్ష్మణులు ముందుకు బయలుదేరి వెళుతున్నారు. కాబట్టి అయోధ్యకాండ ఇక్కడితో పూర్తవుతుంది. ఈ అయోధ్యకాండ లోపట ముఖ్యంగా గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా చెప్పారు. అందున అనసూయమ్మ యొక్క మహత్యాన్ని కూడా మనకు దీనిలో మహర్షి మాటల ద్వారా చెప్పించారు మనకు. కాబట్టి రామాయణం అనేది ఎవరికి ఏ వయసులో వారికి ఏనంటే కేవలం ముసలివాళ్ళ కొరకు కాదు. ఇది వృద్ధుల దగ్గర నుంచి పెళ్లి కాని పిల్లల వయసు గల వారి అందరికీ కూడా రామాయణం వినాలి, చిన్నవాళ్ళు కూడా వినాలి. అందరూ వింటే అప్పుడు మన సమాజం అనేది ధర్మంతో పెడవిల్లుతుంది. కాబట్టి రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకున్నందు కొరకు ఏ విధంగా వెళ్ళానో, ఎక్కడికి వెళ్ళానో అత్రి మహర్షి యొక్క సలహా తీసుకొని అత్రి మహర్షి బయటికి వచ్చి సురక్షిత మార్గాన్ని చూపెట్టడం వల్ల సీతారామ లక్ష్మణులు ముందుకు వెళ్ళారట. వెళుతూ ఉంటే మహర్షి అంటారు, మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో అలా సీతా లక్ష్మణులతో రాముడు వెళ్ళాడు అని చెప్పేసి. మబ్బులలోకి వెళ్ళినటువంటి సూర్యుడు అంతగా ప్రకాశించడు, కానీ సూర్యుడు ప్రకాశించడం అన్నది పరమ సత్యం. అడ్డు వచ్చిన మేఘం వెళ్ళిపోవడం అనేది కూడా అంతే సత్యం. కాబట్టి ముందు రాబోయేది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. చివరికి తప్పకుండా జరిగేది ఏంటంటే లోక కళ్యాణం. కాబట్టి సీతారాముల యొక్క పట్టాభిషేకం అనేది జరుగుతుంది. ఇది దానికి రహస్యంగా సంకేతం ఏది అంటే ఇస్తూ అయోధ్యకాండను మహర్షి ఈ యొక్క అయోధ్యకాండని ఇక్కడికి పూర్తి చేశాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.